ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను గమనించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్గపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏంటంటే చూసుకున్నట్లయితే, ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి, లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయి. ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 4 రోజుల పై నుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది. అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాను కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ 3 నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ 8వ తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 8వ తేదీ వరకు. ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి, లగ్నం తెలియని వారి రాశి వారికి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, లగ్నం తెలియని వారు రాశిని చూసుకున్నాం. మీకు కుజుడు 3వ స్థానంలో ఒక 2 నెలల 5 రోజుల పాటు నీచంలో వెళ్తున్నాడు, మళ్ళా రుజు మార్గంలోకి వచ్చి. అయితే 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో పెట్టుకోండి. ఈ సమయంలో మీకు కలిగే లాభాలు ఏంటి? ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తుంటారు, రకరకాల వస్తువుల అమ్మకము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు చూసాను. అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఘర్షణ కూడా ఉంటుంది. ఎంతైనా సరే లాభస్థానంలో ఉండేటువంటి రాహు మీద కుజుడు దృష్టి వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది, బట్ లాభాలు కూడా ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ చూడండి, ఒక్కోసారి మనం ఏదో సక్సెస్ అవ్వట్లేదు, ఫలానా సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తుంటాం. అటువంటి సక్సెస్ రావడం అనేటువంటి జరుగుతుంది వ్యాపార పరంగా. లేదా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ధైర్యంగా ఎలాగో, ఎందుకంటే 3వ స్థానంలో ఉండే గ్రహాలు ధైర్య సాహసాలను ఇస్తాయి. కాబట్టి ఏదో రకంగా ధైర్యంగా స్పోర్టివ్నెస్ గా తీసుకొని ఆ పనులు సాధిస్తారు. కుజుడు నీచంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూస్తూ కమ్యూనికేట్ చేయండి. ఇక్కడ ప్రధానంగా ఈ కుజుడు ఉన్నప్పుడు ఇది అష్టమ దృష్టితో, అంటే కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఏ స్థానాన్ని, కుంభస్థానాన్ని చూస్తాడంటే మీ లగ్నానికి దశమ స్థానాన్ని చూస్తాడు, పుష్ప లగ్నానికి. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాల్లో అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ సంబంధించిన విషయంలో. కాబట్టి తొందరపాటు పడి ఉద్యోగం విషయంలో మానేయడము, లేనట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కొంతమంది చూడండి ఒక్కొక్కసారి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి విసుగు వచ్చేసి బయటకు వచ్చేసి చేస్తూ ఉంటారు, ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినట్లయితే. కాబట్టి ఈ మోకాలు నొప్పులు ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుజుడు నీచ స్థానంలో ఉండి చూస్తున్నందుకు కొంతమందికి ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, మోకాలకు సంబంధించిన చిన్న ఆపరేషన్స్ ఉంటాయి. అట్లాంటి ఆపరేషన్స్ అవ్వడం కూడా జరుగుతుంది, సర్జరీస్ లాంటి వాళ్ళు. కాకపోతే రాజకీయ నాయకులు మాత్రం చాలా కేర్గా ఉంటారు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఎందుకంటే సహజంగానే మనకి మే ఎండింగ్ వరకు కూడా కేతు కూడా అక్కడ ఉంటున్నాడు. చిత్ర విచిత్రకారకుడు, ఆలోచనకారకుడు కేతు అక్కడ ఉండగా కుజుడు నీచపడ్డప్పుడు ఈ ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాల దగ్గర కుజ, కేతు, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము, బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అనే విధానం ఉంటుంది. మరి కొంతమందికి లగ్నం కానీ, రాశి కానీ, నక్షత్రం కానీ ఏమీ తెలియదు. అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2 నెలల
5 రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం, అది ఏ నక్షత్రమైనా ఏ రకమైనా, ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి అప్పులైనప్పుడు గొడవలు అవుతుంటాయి, ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి. ఈ 2 నెలల పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు. అంటే ఏంటి, ఎటువంటి తనఖా పెట్టుకోకుండా, ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి, మనకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయే నమః అనే ప్రార్థన చేసుకోండి. ఓం స్కందాయ నమః, కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా ఈ 2 నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కాదు, అగ్ని సంబంధించిన వాటికి కాదు, అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు, అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన. అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం, ఎండ ఉన్నట్టే ఉండి సడన్ గా వర్షం పడుతూ ఉంటుంది. ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడడమే అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు. అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి విషయాల్లో. మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర, ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతమంది అటాక్లు జరగడం, మరియు కొన్ని సముద్రాల్లో ఒకసారి ఒక ఉప్పెన్లాగా రావడం జరుగుతుంటుంది, అటువంటివి రావడం. అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, ఇప్పుడు ఆ వక్రగతి పోయి రుజుగతి వస్తుంది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం తొక్కిసలాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని. కాబట్టి ఏంటి, కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు, కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దుల దగ్గర, అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరే ఏదో కంట్రీస్ లో ఉంటాం, అక్కడ నవగ్రహాలు ఉంటావు, ఉన్నా సరే అక్కడ దీపం పెట్టని ఓం కుజాయ నమః, ఓం కుజాయ నమః లేదా ఓం స్కందాయ నమః, ఈ 2 కలిపి చేయండి. ఓం కుజాయ నమః, ఓం స్కందాయ నమః. అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇది వెన్నుముక్క సంబంధించినది, ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, అందరికీ కూడా వర్తిస్తుంది, ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం, కుజుడు నీచంలో ఉన్నాడు కదా, ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం, అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు, లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు సంబంధించేస్తాను. అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో. అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నిజమంగా రాజయోగంలో ఉండడం ఆ కుజుడు, అలాంటప్పుడు గోచారంలో నిజమంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని దానంగా ఇవ్వడం, కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం, ఇంట్లో కూడా కుంకుమ పూజ, లేకపోతే ఎర్రటి పుష్పాలతో పూజ, ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం చేయండి. అన్ని విధాలు మీకు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.